శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండలా మారిపోయింది. సాగర్ కి మొత్తం 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తోంది. 2-3 రోజుల్లోనే ప్రాజెక్ట్ పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు అధికారులు. నీరు విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీశైలం జలాశయం నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులైతే ప్రస్తుతం 550 అడుగులు దాటింది. శ్రీశైలం నుంచి ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్ల వరద నీరు సాగర్లోకి వచ్చి చేరుకుంటోంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం 206 టీఎంసీల నీరు ఉంది. సాగర్ పూర్తి స్థాయిలో నిండాలంటే ఇంకా 105 టీఎంసీల నీరు అవసరం. దీంతో మరో 2-3 రోజుల్లోనే ప్రాజెక్ట్ నిండిపోతుందని అంచనా వేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో సాగర్లో నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కృష్ణమ్మకు జలహారతిచ్చి నీటిని విడుదల చేశారు మంత్రులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, బతుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ చింతపండు నవీన్, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ నిండుతూ ఉండడంతో ఎడమ కాలువ ఆయకట్టుకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాగునీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో తాజా పరిస్థితి ఏ రకంగా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తివేయడంతో దిగువకు దాదాపు 5 లక్షల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో వస్తుంది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే 550 అడుగులకు పైగా నీటి మట్టానికి అయితే చేరుకుంది. మనం చూడొచ్చు ఈ నీటి మట్టం అయితే ప్రస్తుతం క్రస్ట్ గేట్లకు కూడా తాకినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు అంటే 312 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే 206 టీఎంసీలకు పైగా నీరు చేరుతోంది. గత 10 రోజుల క్రితం పూర్తిగా అంటే కనిష్ట స్థాయికి నీటి నిల్వలు పడిపోయి డెడ్ స్టోరీ కూడా కిందికి పడిపోయినటువంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ ఉంది. కానీ ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ ఇప్పటికే పూర్తిగా నిండాయి. ముఖ్యంగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారుతుండడంతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయికి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పి సాగునీటి అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా నీటి విడుదల అయితే జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎడమకాలకు సాగునీటిని విడుదల చేశారు. గత ఏడాది ఆశించిన స్థాయిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ లేకపోవడంతో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. దీంతో 2 పంటలు కూడా కోల్పోయారు. అయితే ఈసారి అనుకున్న సమయానికంటే ముందుగానే నాగార్జున సాగర్లోకి భారీగా వరద నీరు రావడంతో సాగర్ నిండుకుండలా మారుతుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం మంత్రులు ఇద్దరు కూడా ఎడమకాలకు సాగునీటిని విడుదల చేయడంతో ఇటు ఆయకట్టు రైతాంగం అయితే సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.